బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు విరాట్ కోహ్లీ పక్కాగా ప్రిపేర్ అవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు 40 రోజుల విశ్రాంతి తర్వాత సరికొత్త ఉత్సాహంతో బ్యాట్ పట్టాడు. కొత్తగా క్రికెట్లోకి అడుగుపెట్టిన కుర్రాడిలాగే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్పై పరుగుల పండుగ చేసుకోవడమే టార్గెట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో విరాట్ కోహ్లీ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. దాదాపు 40 రోజులు ఆటకు దూరంగా ఉన్న టచ్ పోలేదని నిరూపించుకుంటున్నాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం కొద్ది రోజుల క్రితమే చెపాక్లో దిగాడు కోహ్లీ. అయితే వచ్చి రాగానే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాడు. పేరుకు ప్రాక్టీసే అయినా అంతర్జాతీయ మ్యాచ్లో మాదిరిగానే కింగ్ రెచ్చిపోతున్నాడు. డిఫరెంట్ షాట్స్ ట్రై చేస్తున్నాడు. క్రీజును వదిలి ముందుకొచ్చి కొట్టిన షాట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్గా మారింది. అన్బిలీవబుల్ షాట్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కవర్ డ్రైవ్, కట్ షాట్స్, లాప్టెడ్ షాట్స్ ఇలా ఏ షాట్ను విరాట్ వదలటం లేదు. అయితే కోహ్లీ కొట్టిన ఓ భారీ షాట్కు డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని గోడ డ్యామేజ్ అయింది. బలంగా దూసుకొచ్చిన బంతి తగలగానే గోడకు రంధ్రం పడింది. విరాట్ కోహ్లీ పవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు కింగ్ దూరమయ్యాడు. కప్ అందుకోగానే టీ20లకు గుడ్ బై చెప్పాడు. యువ ప్లేయర్లకు దారిచ్చేందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టెస్టులపైనే ఫోకస్ చేస్తున్నాడు. మెగా టీ20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్లోనే బరిలో దిగాడు. ఆ సిరీస్కు కూడా విరాట్ దూరంగా ఉంటాడనే చర్చ జరిగింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు అదే తొలి వన్డే సిరీస్. తన తొలి వన్డే సిరీస్లో స్టార్లో ఆడాలని గౌతీ కోరుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో ఆడాలని కోహ్లీని రిక్వెస్ట్ చేశాడు. దీంతో స్టార్ ప్లేయర్ నో చెప్పలేకపోయాడు. లంకలో వన్డే సిరీస్ ఆడాడు. కాకపోతే ఆ సిరీస్లో టీమిండియాకు కలిసి రాలేదు. ప్రత్యర్థి చేతిలో భారత జట్టు ఓడిపోయింది. 0-2 తేడాతో చిత్తైంది. బ్యాటింగ్లో అంచనాలకు తగినట్టుగా విరాట్ రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్లో 24 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో 14 పరుగులకు పరిమితమయ్యాడు. మూడో మ్యాచ్లో 20 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ ఫ్లాప్ షోను మర్చిపోయేలా బంగ్లాదేశ్పై చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ నుంచి బిగ్ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చెపాక్లో 3 అంకెల స్కోర్ను అందుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని చర్చించుకుంటున్నారు. టెస్టుల్లో బంగ్లాదేశ్పై విరాట్కు మంచి రికార్డులే ఉన్నాయి. 6 మ్యాచుల్లో 437 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.